శ్రీమాత్రే నమః. చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారండి, అందుకే షార్ట్ పెడుతున్నాను. ఆ వారాహి అమ్మవారిని 9 రోజులు మనం చేసుకున్నాం కదా పూజ. చేసుకున్న తర్వాత ఈ రోజు అష్టమి రోజు ఉద్యాపన చెప్పాలా, సోమవారం చెప్పాలని కామెంట్స్ పెడుతున్నారండి, అందుకే షార్ట్లో పెడుతున్నాను. 9 రోజులు మనము పూజ చేసుకున్న వాళ్ళు సోమవారం నైట్ ఉద్యాపన అయితే చెప్పాలండి. అమ్మవారికి ఉద్వాసన వేరు, ఉద్యాపన వేరండి. పెద్ద వీడియో చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. రేపు ఏం చేయాలంటే చక్కగా ఈ రోజు యథావిధిగా పూజ చేసుకోండి, అష్టం పూజ. రేపు మార్నింగ్ మళ్ళీ నిత్య దీపారాధన పెట్టుకొని అమ్మవారికి పూజ చేసి సాయంత్రం మళ్ళీ 4 గంటలకి తలార స్నానం చేసుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి పులిహోర కానీ పాయసం కానీ పెట్టండి. అమ్మవారికి రవిగుడ్డ సారీ అండి చీర అన్ని పెట్టి గాజులు పెట్టి ఉద్యాపన చెప్పండి. 3 సార్లు అమ్మవారి పేట అనేది కదపాలండి. కదిపిసిన తర్వాత ఆ ద్రవ్యాలు ఉంటాయి, పూజ దగ్గర ద్రవ్యాలన్నీ బుధవారం నిమగ్నం చేయండి, మంగళవారం బయటికి పంపించొద్దు ఫ్రెండ్స్. పెద్ద వీడియో చేశాను, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయని వీడియో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సర్వేజన